ఈ వీడియోలో మనం మాస్టర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ సెలక్షన్స్ అనేవి ఎట్లా అనేది చూద్దాము. కామర్స్ కోసం చూసుకున్నట్లయితే మనకి సబ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సబ్ కోర్సెస్ చూసుకున్నట్లయితే మనకి 3, 4, 5, 6, 7 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 7 ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి కోర్స్ కోడ్ వచ్చేసి PG054 వచ్చేసి మాస్టర్ ఆఫ్ కామర్స్ ఉంది. PG055 వచ్చేసి మాస్టర్ ఆఫ్ కామర్స్ అకౌంటింగ్ ఫినాన్స్ అయితే ఉంది. PG056 వచ్చేసి ఫినాన్స్ మేనేజ్మెంట్ ఉంది. PG057 వచ్చేసి ప్రొఫెషనల్ అయితే ఉంది. PG058 వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అయితే ఉంది. PG059 వచ్చేసి రిటైల్ మార్కెటింగ్ అయితే ఉంది. లాస్ట్ వచ్చేసి PG060 వచ్చేసి అకౌంటింగ్ అయితే ఉందన్నమాట. అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 7 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఈ వీడియో మీరు చూసేటప్పటికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే మీరు ఒకసారి చూడండి. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీకు ఎన్ని యూనివర్సిటీస్ చూపించాడు, సో మీకు కాలేజెస్ ఎన్ని చూపించాడు అనేది అర్థమవుతుంది. సో మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అర్థమవుతుంది అనమాట. లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రిఫరెన్స్లు అనేవి ఒకవేళ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే చూసి చేంజ్ చేసుకోవచ్చు. మనకేంటంటే రేపు వరకు టైం ఉంది కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీజ్ చేయకున్నట్టయితే మీరు ఎనీ టైం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం వెబ్ ఆప్షన్స్లోకి వచ్చినట్లయితే ఈ వీడియో చేస్తున్న పర్సన్ యొక్క సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అనేవి చూద్దాం. సో టోటల్గా 12 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ వచ్చేసి PG054కి వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాడు అనమాట. ఫస్ట్ AUC అనేది రెగ్యులర్, తర్వాత AUCSF అనేది సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి PG054 ANU అంటే నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్ పెట్టాడు. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాడు. తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో రెగ్యులర్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. మళ్ళీ వచ్చేసి కోర్స్ కోడ్ అయితే చేంజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత SKUలో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో వచ్చేసి PG054కి రెగ్యులర్ పెట్టాడు. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాడు అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి PG055. తర్వాత యోగవేమన యూనివర్సిటీలో వచ్చేసి PG054 వచ్చేసి రెగ్యులర్ పెట్టాడు. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా అదే కోర్స్ పెట్టాడు అనమాట. సో టోటల్గా అయితే 12 ఆప్షన్స్ ఇవి అనమాట. అట్లాగే ఇతను వేరే ఎందుకు పెట్టుకోలేదంటే ఇతని ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ కావటం వల్ల ఇతనైతే ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు. సో రిజర్వేషన్ ఉంది పైగా, అందుకని ఈ ఆప్షన్ల వరకే పెట్టుకున్నాడు, పైగా యూనివర్సిటీస్ మాత్రమే. కానీ ఇక్కడ వచ్చేసి మనకి కామర్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి. ప్రైవేట్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, రిమైనింగ్ యూనివర్సిటీస్ కానీ అన్నీ చూపిస్తాయి అనమాట. సో మనం ఇక్కడ ఆ లిస్ట్ మొత్తం చూసుకోవచ్చు. మనకు పక్కన ఉన్న కోర్స్ కోడ్ ఒకటి ఉంది, ఇటుపక్క వచ్చేసి మనకి యూనివర్సిటీ కోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపించేవన్నీ యూనివర్సిటీస్ కోడ్స్, పక్కన లెఫ్ట్ సైడ్లో ఇవి కోర్స్ కోడ్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకోవచ్చు. మనం పక్కనే మనకి యూనివర్సిటీ నేమ్ కూడా ఉంది. సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అవన్నీ చూసుకోండి. సో కామర్స్కి సంబంధించి చూడండి, ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇన్ని ఆప్షన్స్లో ప్రైవేట్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇట్లా గవర్నమెంట్ కాలేజెస్ వస్తాయి, యూనివర్సిటీస్ వస్తాయి. యూనివర్సిటీకి సంబంధించి ఇట్లా ఈ ఆప్షన్స్ అనమాట. 12 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాయి ఈ పర్సన్ వచ్చేసి. మీరైతే ఇంకా ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇతను వచ్చేసి యూనివర్సిటీ వైజ్గా పెట్టుకున్నాడు, మీరు వచ్చేసి రెగ్యులర్ వైజ్గా సెల్ఫ్ ఫైనాన్స్ వైజ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అవన్నీ అట్లాగా మీరు రెగ్యులర్ పెట్టుకుంటే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, లేకపోతే యూనివర్సిటీ వైజ్గా ఎట్లా పెట్టుకున్నా కానీ టోటల్గా మీరైతే గవర్నమెంట్ కాలేజెస్ని కూడా ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేసుకున్న తర్వాత అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే సేవ్ చేయటం. సేవ్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ అయిపోతుంది, మనకు ఓకే అని చెప్పి చూపిస్తుంది అనమాట. అది ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ ఇంకే ఆప్షన్ చేయాల్సిన పని లేదనమాట. మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ ఒకటే తీసుకోండి, క్లోజ్ చేసుకుంటే ఇంక మనకి ప్రొఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇంక తర్వాత మనకి ఇంకే పని ఉండదన్నమాట. మనం తర్వాత లాగిన్ అయ్యి మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఎనీ టైం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 23rd నైట్ లోపు మీరేంటంటే ఫ్రీజ్ చేయకుండా ఉంటే చాలు. మీ వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకో, ముందు పెట్టేసిన తర్వాత మీకు క్లారిటీ లేదు, మళ్ళీ తర్వాత ఎక్కడన్నా ఈ వీడియో చూడటం లేదా మీరు ఒకసారి వెరిఫై చేసుకున్నప్పుడు కానీ మీకు క్లారిటీ వస్తే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని, అట్లాగే మీరు హాల్ టికెట్ నెంబర్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. 1కి 2కు 3 సార్లు సెలెక్ట్ చేసుకోండి, అంటే వెరిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నిటికీ పెట్టుకున్నప్పుడైతే పెట్టుకోండి. ఇతనికి ఎందుకంటే తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంది, ఇతనికి మంచి ర్యాంక్ అనమాట. సో అందుకని ఇతను ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోలేదు. మీరు ఎవరో కూడా ఇట్లా తక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు. మీకు చూపించే గవర్నమెంట్ కాలేజెస్ని కూడా యాడ్ చేసుకోండి. అట్లా చేసుకుంటేనే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ కాలేజెస్ కూడా మీకు సరౌండింగ్లో ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కనుక ఎక్కువ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఒకవేళ మీకు కనుక సీట్ నచ్చిన కోర్సులో రాకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకొకసారి అటెంప్ట్ అయితే చేస్తారు. అటెంప్ట్ చేసి అప్పుడు మీకు పర్టికులర్ కావాల్సిన యూనివర్సిటీలో ఈ కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు వచ్చింది అనుకో అటు వెళ్ళిపోతారు. లేదనుకుంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్లో ఉన్న సీట్ అనేది మీకు అట్లాగే ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మీరైతే ఎక్కువ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు
అన్ని ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు మీ కోర్సుకి సంబంధించి ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు పర్టికులర్ యూనివర్సిటీ కావాలనుకుంటే సెల్ఫ్ సపోర్ట్ని పేమెంట్ సీట్ని అయితే ప్రిఫర్ చేయండి. అది కూడా మీరు అమౌంట్ మీరు పే చేసుకోగలరు అనుకుంటేనే సెల్ఫ్ సపోర్ట్, లేదంటే లేదు.